మాకొక హిట్ కావాలేరా. ఇప్పుడు ఇదే పాట మన స్టార్ హీరోయిన్స్ అంతా మూకుమ్మడిగా పాడుకుంటున్నారు. కొందరేమో హిట్లు లేక కంబ్యాక్ కోసం చూస్తుంటే మరికొందరు హిట్ ఇచ్చి మరి గ్యాప్ తీసుకున్నారు. అలాంటి హీరోయిన్స్ అంతా ఒకేసారి వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. మరి వాళ్ళ బాధ ఏంటి? ఇంతకీ ఎవరా హీరోయిన్స్? గతేడాది ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు కంబ్యాక్ కోసం చూస్తున్నారు. మెడికల్ ఎగ్జామ్స్ కోసం 2024లో పెద్దగా సినిమాలేవీ సైన్ చేయలేదు. రవితేజతో మాస్ జాతర మాత్రమే శ్రీలీల చేతిలో ఉన్న సినిమా. రాబిన్హుడ్ ఏమో డిసెంబర్ 25న విడుదల కానుంది. అలాగే ఉస్తాద్లోనూ నటిస్తున్నారు శ్రీలీల. సమంత కూడా సరైన కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు. ఖుషీ తర్వాత సినిమాలు మానేసి వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారీమె. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ సిరీస్ కోసం యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రష్మికకు హిట్సున్న ఆడియన్స్తో గ్యాప్ వస్తోంది. పుష్ప 2తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన నేషనల్ క్రష్, గర్ల్ ఫ్రెండ్, కుబేరా అంటూ వరుస సినిమాలతో వచ్చేస్తున్నారు. వరుస డిజాస్టర్స్ మధ్య తన కెరీర్ మార్చే హిట్ కోసం వేచి చూస్తున్నారు కృతి శెట్టి. మిస్టర్ బచ్చన్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకు ఓ హిట్ కావాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ లాంటి హీరోలతో నటిస్తున్నారీమె. విశ్వంభర్తో త్రిష, ఓదెల 2తో తమన్నా, సూర్య సినిమాతో పూజా హెగ్డే తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు.